వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓయూ లేడీస్ హాస్టళ్లలో 2 రోజులు నీటి సరఫరా బంద్. అకాల వర్షాలు వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 24 గంటలలో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది యాంకర్ శ్యామల. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఈ నెల 19న దీపు అనే ట్రాన్స్జెండర్ను ప్రేమ పేరుతో వచించి నరికి చంపిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ విషయంలో అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్జెండర్ కమిటీ ప్రతినిధి లాస్య డిమాండ్ చేశారు. దీపును నరికి చంపిన వ్యక్తిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి. We want justice. We want justice. We want justice. ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన పనిని తక్షణమే ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన పనిని వెంటనే పనిని వెంటనే ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన పనిని వెంటనే కరెక్ట్ రాదు ఫోటో. తెలంగాణ రాష్ట్ర సమితి ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాన్స్ కమ్యూనిటీ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరిఖని కమ్యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. అయితే ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది. ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుడిని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా దీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరుణ అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాన్స్ కమ్యూనిటీ తరపున అవుతాము. అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాన్స్ కమ్యూనిటీ కోరుతున్నాము. నా పేరు లాస్య, మాది గోదావరిఖని.
టీడీపీ ఆఫీసులో కేవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి, టీడీపీ రాష్ట్ర నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కేవీ సుబ్బారెడ్డి గారు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవీ సుబ్బారెడ్డి చేస్తుంటారని అన్నదానం చేస్తుంటారని, టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి 10 లక్షలు పేద విద్యార్థులు ఆర్థిక సహాయం చేస్తుంటారని చెప్పారు. సకల దేవతల ఆశీస్సులతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత ఉన్నత చేరుకోవాలని మా అందరికీ మందిగా తన వంతుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు మరొకసారి ఎవరో ఏమో తెలియదు. మనం మెయిన్ వాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. లేట్ అయిందిలేనా ఎవరెవరు ఈడేందా ముందు కుదరదు ఉన్నాడు కదా చైర్మన్. ఒక్క నిమిషం ఉండు. నాకు ప్రభాకర్ అన్న అన్నా ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి బర్త్డే జరుపుకోలేదు. 60 సంవత్సరాలు నిండిన వెంటనే నేను మీ అందరికీ తెలిసిన విధంగానే కలెక్టరేట్లో, ఆదోని ఆర్టీఓ ఆఫీస్, నంద్యాల ఆర్టీఓ ఆఫీసుల్లో అనేక చోట్ల అన్నదానం చేశాను. కానీ అందరిలాగా షష్ఠి పూర్తి కూడా నేను జరుపుకోలేదు. ఈరోజుతో 68 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. గత 8 ఏళ్ళుగా ఏం చేశాను అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. దాదాపు ఎవరైతే కోసం అడిగినా దేవాలయాలు చేసేదేమి, సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఏ సాయం సంఘాలు ఇలాంటి ఇబ్బందులు ఉంటూ కూడా నాకు చేతనైన మరి ఈరోజు రంజాన్ కారణంగా ఎవరికి విద్యుత్ ఏర్పాటు చేయలేకపోతుంది. ఎందుకంటే నైట్ తప్ప ముస్లిం సోదరులు దూరం అవుతారు కాబట్టి ఆలయాలు కూడా ప్రసరించడం పిల్లలు పడుతున్నాయి. దానికి కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసే అలవాటు ఉంది. కానీ ఐ నో ది వాల్యూ ఆఫ్ హంగర్. మరి ఈరోజు ముస్లిం సోదరులు ఫోన్ చేయకుండా మనం ఫోన్ చేయడం బాగుంటుంది దేశంలో. ఈరోజు ఇక్కడ ఎక్కడ కూడా త్వరలోనే దీనికి దానికి బదులుగా పార్టీ ఆఫీసులో కూడా ఇక్కడికి వచ్చేసిన నాకు ఈ సహకారం చేసినటువంటి మా పార్టీ. హైదరాబాద్ హబ్సిగూడ సిగ్నల్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ అయిన డీసీఎం వాహనం సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 3 బైకులపై వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్తో పాటు బైకులపై ఉన్న 4గురికి గాయాలయ్యాయి. బైక్పై ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో ఒక వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే అతని బైక్ పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భక్తుల కొంగు బంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి కొండ సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రాచలం రామ్లవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం మార్కాపురం మరియు తడకనపల్లె గ్రామాల్లో చౌక దుకాణంకు సంబంధించి కోర్టు ఇచ్చిన స్టేను ఇంప్లిమెంట్ చేయమని కోరుతూ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దు అని, అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతు నాయకులతో మాట్లాడాను అని, పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగింది అని, రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారుల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలముకుందం, ముస్కు ఎల్లారెడ్డి, గడ్డం నారాయణరెడ్డి, నక్కల రవీందర్ రెడ్డి, చెరుకు జాను, సత్తిరెడ్డి, పూరిపాటి రాజిరెడ్డి, గర్వందుల గంగన్న, అంకం సతీష్, రాజేశ్వర్ రెడ్డి, ఏవో తిరుపతి, ఏఈఓ హరీష్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు తిరుపతి రెడ్డి కూడా ఒకటి సార్ బోరు ఇదే బోరు ఇట్ట సాఫ్ చేసి అంత కలుపుతుంది ఇస్తానని చెప్పి కొంతవరకు ఉండదు మాట్లాడు. అది కూడా అయితే మన అభ్యుదయ రైతున్న చోట సీడ్ ప్రాసెసింగ్ ప్లాంటేషన్లో కూడా మనం ముందుకు వెళ్ళి పోయిన ప్రభుత్వం 30 కోట్లు అదనం మంజూరు చేయించాం. 100 కోట్లు అంటే ఇది కూడా నన్ను ఆశీర్వదించారు. మీకు నేను కొంత పని చేస్తున్న పని కూడా నేను పోకుండా తిరువాలనే కూడా సరే ఇద్దరు విషయాలు ఒక 8 మంది అయినా పడతారు, 6 ఎక్కువ పడతారు. ఒక్కొక్క దానికి ఏపుకుంటే ఇదాన్ని ఇక్కడికి వెళ్ళి చూడండి సార్ ఎట్లా అక్కడ దాకా కంట చూపు మీరు ఎట్లా ఒక వారం 10 రోజులు అయితే ఏమైనా రిపోర్ట్ పెట్టేదా
ఎక్కడెక్కడ మన మండలంలో ఇంకా బాగా డ్యామేజ్ తిప్పనపేటలో కూడా కొంత అయిందన్నారు. సార్ ఆ తిప్పనపేట 10 ఎకరాలు ఎంత 10 ఎకరాలు కమరా ఏమో చూస్తుందా ఎవరు అడగలు ఎందుకట ఎందుకైతే తిప్పనపేట ఏవో అర్జెంట్ పోయి చూసుకురాం మనం తప్పని ఏవో చెప్పండి వినీలేనా మా మేడం కూడా మొన్ననే చేపట్టినరు. ఒక 8 పంటలు అయిపోయిన తర్వాత మనం మొదలుపెట్టాం. ఆ ప్రభుత్వం వచ్చిన ఒక 8 పంటల వరకు ఎన్నడూ కూడా రైతు పెట్టుబడి సాయం లాంటి ఆలోచన చేయలేదు. రైతు రుణమాఫీ కూడా జస్ట్ 25,000 ఆ రకంగా తప్ప కొంతమంది చేయడం జరిగింది. విమర్శిస్తాను కాదు, ప్రజలు కొందరు రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వానికి విధంగా ప్రతి కొన్ని ఘటనలు ప్రభుత్వం చేసినప్పుడు వాటికి సంబంధించి ఎన్నో డబ్బు అవసరం ఉంటుంది. బాధ్యత మీరే చూస్తే నేను ప్రభుత్వ జైత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నష్టం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం విపరీతమైన గాలి, వర్షము, వడగళ్ళ వాన పడడంతో ఇటు లక్ష్మీపూర్ గ్రామంలో దాంతో పాటుగా సోమనపల్లి, సంగపల్లి, తక్కలపల్లి, అప్సీపూర్లో కొంత, తిప్పనపేటలో కొంత, లక్ష్మీదేవపల్లిలో ఈ పంట నష్టం జరిగింది. ఈ పంటల్లో ముఖ్యంగా మొక్కజొన్న ఈ వేసవి కాలంలో పంట మార్పిడి రైతులు ప్రోత్సహిస్తున్న సందర్భం. నంద్యాల జిల్లా బనగానపల్లె వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్లు డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు 3 నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పొందిన వారికి నేడు చివరి రోజు కావడంతో మండలంలోని 35 సెంటర్లలో రాత పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రాత పరీక్షలో 1375 మంది హాజరైనట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. జ్యోతి ఏం చేస్తాక శృతి అవండి చూపి నా తల బయటికి రా. నా పేరు చంద్రశేఖర్. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డీఏ వెలుగు, నంద్యాల జిల్లా అవుకు మండలంలో. ఈ ఉల్లాస్ కార్యక్రమమైన గత 3 నెలల నుంచి పొదుపు లక్ష్మీ సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 3 బ్యాచ్లుగా డివైడ్ చేసి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా చదువు చెప్పించడం జరిగింది. ఆ 3 నెలల తర్వాత ఈరోజు 23/3/2025 తారీఖున పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష ఉదయం నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి. ఈ అవుకు మండలంలో 35 సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ 35 సెంటర్లో 1375 మందిని కూడా ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష రాసేటువంటిది భాగంలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి చదువు రాయడానికి 50 మార్కులు, తర్వాత నేర్చుకునేది చదవడానికి 50 మార్కులు, తర్వాత గణితానికి 50 మార్కులు, ఇట్లా 150 మార్కుల ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరిగింది.
ఈ 150 మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 49 మార్కులు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు పాస్ అయినట్లు. పాస్ అని కాకుండా సక్సెస్ అని అంటాం. ఇక్కడ 49 మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా NI అని చెప్తున్నాం. అంటే ఇంకా నీడ్ ఇంప్లిమెంటేషన్ అని. ఈ విధంగా ఈ మండలంలో జరిగినటువంటి ఈ రోజు కార్యక్రమానికి అందరూ కూడా మేము కొన్ని పరీక్షా సెంటర్లు కూడా తనిఖీ చేశాం. అందరూ కూడా రాస్తున్నారు సక్రమంగా. వీళ్ళందరూ కూడా రేపటికి అందరూ కూడా వాల్యుయేషన్ చేసి వాళ్ళ మార్కులు కూడా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.